హైవ్యూర్స్. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, నేను లోకల్ అంటూ అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ? పిఠాపురం. బట్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఈ పిఠాపురంలోనే ఉంటా, నీ సినిమా షూటింగ్ చేసుకోవాలంటే వెళ్ళేసి వస్తా, అంతేగాని అక్కడే ఉండను. అసెంబ్లీ అమరావతి అందరితో పాటు వెళ్తా వస్తా, ఈ పిఠాపురంలో ఉండే ద బెస్ట్ వేలో నన్ను ఇక్కడ రెండు వాళ్ళకి మంచి చేస్తాను, ఇదే అని చెప్పాను. దెన్ ముందు నీకు ఒక ఇల్లు కావాలి కదా అన్నారు కొంతమంది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆయన ఇప్పటికే పార్టీ కోసం ఆల్మోస్ట్ తన ఆస్తులన్నీ కూడా అమ్మటం, తనఖా పెడతాం, ఏదో చేసాడు, ఉన్నాయి మొత్తం పార్టీకి పెట్టాడు. ఇప్పుడు అందరూ డబ్బులు మరి 2 యూనిట్లు ఇల్లు ఎలా? సరే అద్దెలు తీసుకుందాం. మరి పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, పిఠాపురానికి సంబంధించిన ఎమ్మెల్యే కంటెస్టెంట్, మరి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు. సో జనాల మధ్యలో ఉంటే ఇబ్బంది. మరి అలా అప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు విలేజ్. ఆ చేబ్రోలులో హైవే ఉంది, దాని పక్కనే ఒక అతను ఇల్లు కడుతున్నాడు, ఓదీరు నాగేశ్వరరావు అని చెప్పేసి. ఈ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానట. ఇల్లు కూడా సూపర్ ఉంది అసలు. గ్రౌండ్ ఫ్లోర్, అది కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. అండ్ పక్కన వచ్చేసి మొత్తం కూడా పార్కింగ్ వేలో చుట్టూ చాలా స్పేషియస్గానే ఉంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, G+3. దెన్ ప్లాన్ ఏంటి? గ్రౌండ్ ఫ్లోర్లో జనసేన తరఫున వచ్చేవాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వెయిటింగ్ అన్నట్టు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పార్టీ యాక్టివిటీస్ కోసం అన్నట్టు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఇంటర్నల్గా డూప్లెక్స్ టైప్లో పెట్టేసి ఇంకా దానిలో పవన్ కళ్యాణ్ నివాసం ఉన్నట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఉండటానికి అన్నట్టు. ఇది దానికి తగ్గట్టుగా మొత్తం మాట్లాడుకొని ఓదూరు నాగేశ్వర గారితో మాట్లాడితే, అంతకుమించి ఇంకేం భాగ్యమయ్యా, సంతోషం ఉండమనయ్యా అన్న. రెంట్ ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారితో నేను డబ్బులు తీసుకున్నా ఆయన దగ్గర నుంచి, రెంట్ నాకేమది ₹1 ఇవ్వమన్నట్టు చాలు. మరి నీకెలా? ఏం పర్లేదయ్యా, నాకు ఇంత బాగానే ఉంది. ఆయన నా ఇల్లు కొనాల్సిన అవసరం లేదు, రెంట్కుంటే చాలు, అండ్ ఆ డబ్బులు వచ్చేసి నాకు ₹1 ఇస్తే చాలు. ఆయన నా పిఠాపురానికి మంచి చేస్తే చాలు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తే చాలు. ఆ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు గెలవాలి, నేను కోరుకున్నట్టు ఇది రాష్ట్రానికి మంచి రండి, ఇది అని చెప్పింది. అండ్ దీనికి సమీపంలో ఒక హెలిప్యాడ్ కూడా నిర్మించే ప్లాన్లో ఉన్నారు. ఇది దీనిని వైసీపీ వాళ్ళు అసలు ఏ రకంగా వైరల్ చేస్తున్నారు తెలుసా? ఆ ఇంటి విలువ 42 కోట్లు. మొత్తం అసలు హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో, ముంబైలో కానీ ఒక బడాబాబుల ఇల్లు, సినీ సెలబ్రిటీ ఇల్లు ఎలాగైతే ఉంటుందో అలా పవన్ కళ్యాణ్ తగ్గట్టు మొత్తం రెనోవేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎప్పటి నుంచో ప్లాన్ అట. అని పిఠాపురం టిక్కెటే మొన్న కదా ఆయన అనౌన్స్ చేసింది. అప్పుడు అంతకుముందు వరకు గాజువాక భీమవరం అంటా ఉన్నారు. పిఠాపురం మొన్న ఈ మధ్య తెలిసింది. అది కూడా వర్మ, అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ అవుతుంది వర్మ వచ్చేసి ససేమేరా అన్నాడు. కాదు కూడదని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఇంకా చంద్రబాబు గారు ఏం చెప్తే అది అన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోయినా పర్లేదు, అసలు రావద్దు, నేనే గెలిపిస్తా అన్నాడు. ఆ గెలుపుని తీసుకెళ్ళి ఆయనకి గిఫ్ట్గా ఇస్తానన్నాడు. అలా కాదులే, అభ్యర్థి రావాలి, ప్రచారం చేయాలి, చాలా ఉంటాయి కదా అన్నారు. ఓకే, మాట్లాడుకున్నారు. వర్మకి సంబంధించి మన పవన్ కళ్యాణ్ సైతం చాలా గౌరవంగా గొప్పగా ఆయన గురించి చెప్పున్నారు. ఆయన గౌరవానికి ఎక్కడ భంగం రానివ్వనని, అండ్ ఆయనతో కలిసే పిఠాపురాన్ని ద బెస్ట్లో ముందుకు తీసుకెళ్తాను మొత్తం చెప్పొచ్చారు. హార్డ్లీ ఎన్ని రోజులు అయితే? 15 రోజులు అంతే, నాకు తెలిసి 2 వారాలు. 2 వారాల టైం పీరియడ్లో 4 అంతస్తులు ఇల్లు కడతారా? నాగేశ్వరరావు గారు పాపం ఎప్పటి నుంచి ఆయన కట్టుకుంటా ఉన్నాడు ఇల్లు. జనసేన వాళ్ళు అక్కడ టీడీపీ మీతలు అంతా వెతికితే ఊరి బయట పొలాల మధ్యలో రోడ్డుకి పక్కనే విశాలవంతంగా చూస్తానికి చాలా బాగా అన్నిటి కంఫర్ట్గా ఉండేలాగా ఈ ఇల్లు ఉంది. సో ఇదైతే బాగుండేది అని చెప్పేసి అనుకున్నారు. ఆ వేళ ఆయన అప్రోచ్ అయ్యారు. ఇష్టపడి కట్టుకున్నాను పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓకే ఇస్తాను, బట్ అమ్మను అని చెప్పేసి అనటం. ఓకే, ఫస్ట్ అయితే ఈ పార్టీ యాక్టివిటీస్ పరంగా, ప్రచారం పరంగా అన్నిటికి కన్వెంట్ అనుకోవటం. ఆల్రెడీ మన గృహప్రవేశం కూడా అయిపోయిందట. రేపు పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖున ఉగాది ఉంది కదా, ఆ ఉగాది ఆ ఇంట్లోనే చేసి దెన్ ఇక అప్పటి నుంచి అక్కడి నుంచే ఆయన పార్టీ కార్యకలాపాలు కావచ్చు, ఆయన నివాసం ఉండటం కావచ్చు, అదంతా అక్కడ సెట్ చేస్తున్నారట. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నియోజకవర్గంలోనే వేరే చోట ఎక్కడైనా సరే ఆయన కంఫర్ట్ ఉండే విధంగా, అన్నిటికీ బాగుండే విధంగా అక్కడ ఇల్లు
ఏదైనా కట్టి ఉంటే అది తీసుకుంటారు, లేదన్నప్పుడు ల్యాండ్ తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేయించుకొని ఆయనకు తగ్గట్టుగా అలా ఉంటారు. ఇదైతే నాగేశ్వరరావు గారిది. నాకున్న సమాచారం అయితే ఆయన అమ్మల రెంట్కి ఇస్తున్నాడు, అది కూడా రూపాయి చాలన్నాడు. సంతోషంగా పవన్ కళ్యాణ్ ఉండమనండి అన్నాడు. దీనికి 42 కోట్ల ఇల్లు పవన్ కళ్యాణ్ కొన్నాడు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సొల్లు కబుర్లు లేదురా నాయన. మరీ కొంచెం అర్థం ఉండొద్దా రాసేదానికి కూడా? కనీసం క్రాస్ చెక్ కూడా చేసుకోరు అసలు. ఎప్పుడు ఇల్లు, ఎప్పుడు కథ ఏందని. ఫీలింగ్ వెరీ బ్యాడ్. అండ్ నాగేశ్వర గారు లాంటి అభిమానులు సంపాదించినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అదృష్టవంతులు. అందుకే ఎప్పుడు అంటాడు, నాకు ఉన్నటువంటి అదృష్టవంతులు మొత్తం కూడా నా అన్న చిరంజీవి అండ్ అభిమానులు మీరే అని చెప్పేసి. ఈరోజు అది ప్రూవ్ అయిపోయింది. సో ఫైనల్లీ పిఠాపురంలో, గొల్లపూరు మండలంలో, చేబ్రోల్లో ఆయన నివాసం. ఇక్కడి నుంచి అక్కడే ఉండబోతున్నారు. రేపు 9వ తారీఖున ఓ రకంగా ఆయన అందులో అఫీషియల్ వల్ల ఉంటున్నట్టు మనం భావించవచ్చు. ఉగాది పండుగ కూడా అందులోనే చేస్తారట. సో తన నియోజకవర్గంలో తన నివాసం అక్కడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ద బెస్ట్ వేలో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ప్రజలకు అన్నీ కూడా అందుబాటులో ఉంచేలా చేయాలన్నప్పుడు తను అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అయితే రెంటు, తర్వాత వచ్చేసి ల్యాండ్ తీసుకుని మన ఇల్లు కట్టుకుంటారు, అది వేరే ఎక్కడ ఇల్లు కడితే తీసుకుంటారంటే తర్వాత చూడొచ్చు. ఇప్పుడైతే మాత్రం రెంట్ అది కూడా ఆయన అభిమానంతో రూపాయి ఇస్తే చాలండి అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వెయిటింగ్ అని రిమైనింగ్ అవి. ఫస్ట్ ఫ్లోర్ పార్టీ యాక్టివిటీస్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి నివాసం ఉండటానికి.